టీస్టూల్ అబ్జర్వర్స్ అందరికీ కూడా నమస్కారం అండి. సో ఇప్పటికే పలు రకాలుగా టీచ్ యాప్ అనేది మోడిఫికేషన్ జరుగుతూ ఉన్నాయి. అండ్ ఫైనల్ వెర్షన్ అనేది ఇప్పటికి మోడిఫై అయిపోయింది. అండ్ స్టేట్ నుంచి మనకి అబ్జర్వేషన్స్ ప్రక్రియ సంబంధించి స్టార్ట్ చేయమని మనకి గైడ్లైన్స్ రావడం జరిగింది. కాబట్టి మరొకసారి అసలు యాప్ ఏ విధంగా లాగిన్ చేసుకోవాలి, ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాంట్లో అబ్జర్వేషన్ ఏ విధంగా చేయాలి అనేది ఒకసారి మనము డిస్కస్ చేద్దాము. దాని ఒక్కొక్క స్టెప్ లాగిన్ కానించి ఇన్స్టాలేషన్ కానించి ఏ విధంగా లాగిన్ చేయాలి, మన యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఈ 3 ఫేజెస్ లో ట్రైనింగ్ తీసుకున్న టీచర్స్ అబ్జర్వర్స్ అందరికీ కూడా ఈ లాగిన్ ప్రాసెస్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి ఒకసారి మళ్ళీ దాని యొక్క లాగిన్ ప్రాసెస్ కాడి నుంచి అబ్జర్వేషన్ అంతా కూడా ఒకసారి చెక్ చేద్దాము. స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు టీచ్ యాప్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి చూడండి. సో అందరి ఫోన్లో ప్లే స్టోర్ అనేది ఒకటి ఉంటుంది. సో ప్లే స్టోర్ మీద క్లిక్ చేయాలండి. ప్లే స్టోర్ మీద క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ బటన్లో టీచ్ ఏపీ టీచ్ ఏపీ అని క్లిక్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకి ఇలాగ వస్తుంది చూడండి, టీచ్ ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్. మన లోగో ఏం మారలేదు, టీచ్ ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ అని వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ మీద క్లిక్ చేయాలి. సో ఇలా ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే 13.19 MB అని వచ్చి ఇన్స్టాల్ అనేది అవుతుంది. సో దీన్ని అవ్వడానికి ఒక 1 or 2 minutes పడుతుంది. సో ఇప్పుడు ఇన్స్టాల్ అనేది అవుతుంది చూడండి. సో ఇన్స్టాల్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అని వస్తుంది, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా టీచ్ లోగో వస్తుంది, టీచ్ ఏపీ లోగో వస్తుంది. టీచ్ ఏపీ లోగో వచ్చిన తర్వాత మన యూజర్ నేమ్, పాస్వర్డ్ అవుతుంది. మన యూజర్ నేమ్ ఏంటి, యూజర్ నేమ్ వచ్చేసి మన CFMS ID, అదే CRMTస్కి అయితే PFMS ID. ఫర్ ఎగ్జాంపుల్ నాది 14098006 టీచ్ ఏపీ అనుకుందాం. సో ఎంటర్ చేసాను చూడండి, 14029806 టీచ్ ఏపీ, ఇది యూజర్ నేమ్. మరి పాస్వర్డ్ ఏంటి, పాస్వర్డ్ ఏం లేదండి, మన యూజర్ నేమ్, యూజర్ ఐడి ఉంది కదా, CFMS ID ఉంది కదా, ఆ CFMS ఐడిలో చివరి 4 అంకెలు ఏమున్నాయి, 9806 టీచ్ ఏపీ. పైన @ ఉంది, కింద @ అనేది లేదు. చూసిన తర్వాత మనం ఏం చేయాలి, లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలి. సో ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత ఫెచ్చింగ్ డౌన్లోడింగ్ న్యూ ఫార్మ్స్ అని వస్తుంది. సో దాని అర్థం ఏంటంటే యాప్ దాని అంతటా అదే దానికి అవసరమైనవి ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుంటుంది. అదంతా కూడా కంప్లీట్ అయిపోయి 100% కంప్లీట్ అని వస్తుంది. కంప్లీట్ వచ్చిన తర్వాత మనం ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇలా సింక్ కంప్లీట్ అని వస్తుంది. సింక్ కంప్లీట్ అయిన తర్వాత ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు చూడండి, టీచ్ యాప్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఏముంది, అబ్జర్వేషన్స్ సమ్మరీ, ఆగస్టు సెప్టెంబర్ ఎన్ని అబ్జర్వేషన్స్ అయ్యాయి కింద పర్సెంటేజ్ చూపిస్తుంది. దిస్ ఇయర్ అని 2024-25కి ఎన్ని అబ్జర్వేషన్స్ అయ్యాయి పైన నెంబర్ చూపిస్తుంది, కింద పర్సెంటేజ్ చూపిస్తుంది. యువర్ టాస్క్ ఫర్ నెక్స్ట్ 7 days, అసలు రాబోయే నెక్స్ట్ 1 weekకి మనం టాస్క్ ఏంటి, ఒకటి ఓవర్ డ్యూ అని చూపిస్తుందంట. అంటే ఏంటి, నేను షెడ్యూల్ చేసుకున్నాం కానీ అది అబ్జర్వ్ చేయలేదని చెప్పి షెడ్యూల్ వచ్చేసి 0 చూపిస్తుంది. అంటే నెక్స్ట్ 1 week 0 షెడ్యూల్, నేను ఏమీ అబ్జర్వేషన్ షెడ్యూల్ చేసుకోలేదు. తర్వాత ఆల్ స్టాటిస్టిక్స్లో టోటల్ టీచర్స్ నాట్ అబ్జర్వ్డ్, ఎంతమంది టీచర్స్ ఉన్నారో వారందరూ అబ్జర్వ్ ఇంకా చేయబడలేదు, వాళ్ళ నెంబర్ చూపిస్తుంది. డ్రాఫ్ట్ అబ్జర్వేషన్స్ అంటే మనం ఏదైనా అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు మనకు ఫోన్ వచ్చి లేదంటే ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ వచ్చేసి మనం బ్యాక్ వచ్చేస్తే కనుక ఆ అబ్జర్వేషన్ ఎక్కడికి వెళ్ళదు. ఆ అబ్జర్వేషన్ అంతా ఆటోమేటిక్గా ఎక్కడి వరకు అయితే చేసామో అక్కడి వరకు సేవ్ అవుతుంది. ఆ సేవ్ అయిన అబ్జర్వేషన్స్ డ్రాఫ్ట్ అబ్జర్వేషన్స్లో ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా మనం ఏదైనా పొరపాటున బ్యాక్ వచ్చేసినా, క్లోజ్ చేసినా, ఛార్జింగ్ లైక్ స్విచ్ ఆఫ్ అయిపోయినా కూడా మీరు ఎటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు. డ్రాఫ్ట్ అబ్జర్వేషన్స్లోకి వస్తే కనుక అబ్జర్వేషన్ అక్కడే ఉంటుంది, ఎక్కడ వరకు చేసామో అక్కడి వరకు కూడా సేవ్ అవుతుంది. ఆల్ టీచర్స్, మనకి మ్యాప్ పైన ఆల్ టీచర్స్ అంతా కూడా ఆల్ టీచర్స్ బటన్లో క్లిక్ చేస్తారు. టోటల్ టీచర్స్ అబ్జర్వ్, ఆల్ టీచర్స్లో 10 మంది ఉంటే కనుక 10 మందిలో ఎంతమంది అబ్జర్వ్ చేయబడ్డారు అనేది టోటల్ టీచర్స్ అబ్జర్వ్లో చూపిస్తుంది. ఎన్ని అబ్జర్వేషన్స్ అవి కంప్లీట్ అయ్యాయని ఈ బటన్లో చూపిస్తుంది. యాప్ అనేది కలర్స్ అనేవి మారాయి, కొంచెం యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏం లేదండి, ఇంతకుముందు బాక్సెస్ ఉండే కదా, దాన్ని కొంచెం ఈ విధంగా మార్చి కలర్స్ అనేవి లైట్ కలర్స్ అనేవి పెట్టడం జరిగింది. సో ఈ విధంగా ఓవరాల్గా మనకి టీచ్ యాప్ అనేది కనిపిస్తూ ఉంది. ఒకసారి చూడండి, కింద మనం చూసుకున్నట్లయితే కనుక టీచ్ ఏపీ, డాష్ బోర్డు, మోర్, ఈ 3 బటన్స్ ఉన్నాయి. అలాగే పైన చూసుకున్నట్లయితే కనుక మనకి ఇంతకుముందు ఓన్లీ సింక్ బటన్ ఉండేది. రైట్ గా 2 యారోస్ రౌండ్ గా ఉన్నాయి కదా, సింక్ బటన్ ఉంది. దాని పక్కన సెర్చ్ బటన్ కూడా ఉంది. ఆ సెర్చ్ బటన్ ఎందుకంటే మన టీచర్స్ ని ఎవరైనా సెర్చ్ చేసుకోవడానికి సెర్చ్ బటన్ ఉపయోగపడుతుంది. మాక్సిమం నాకు తెలిసి సెర్చ్ బటన్ పెద్దగా ఉపయోగపడకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఆల్ టీచర్స్ ఉంది కదా, ఆల్ టీచర్స్ మీద క్లిక్ చేస్తే నాకున్న టీచర్స్ పేర్లన్నీ కూడా వచ్చేస్తాయి. సో కాబట్టి సెర్చ్ బటన్ మాక్సిమం అవసరం రాకపోవచ్చు. ఇక్కడ హోమ్ బటన్ మీద క్లిక్ చేస్తే హోమ్ బటన్ వచ్చేస్తుంది. రైట్. సో డాష్ బోర్డ్, స్కోర్ కార్డ్ మీద క్లిక్ చేస్తే
మనం అబ్జర్వ్ చేసిన టీచర్స్ అందరి యావరేజ్ స్కోర్స్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. నేను ఒకే అబ్జర్వేషన్ చేశాను కాబట్టి ఒక అబ్జర్వేషన్కి సంబంధించిన స్కోర్స్ అనేవి యావరేజ్గా చూపిస్తుంది. తర్వాత మోర్లో రకరకాలుగా ఉన్నాయి. రకరకాల పైన అసలు నా పేరు, తర్వాత ఇవన్నీ చూపిస్తూ ఉన్నాయి. తర్వాత వీడియోస్ లిస్ట్ చూపిస్తుంది, సెటప్ అండ్ సింక్ చూపిస్తుంది, చేంజ్ పాస్వర్డ్ చూపిస్తుంది, లాగౌట్ చూపిస్తుంది, తర్వాత హెల్ప్ చూపిస్తుంది, డెమో వీడియోస్ ఆఫ్ ద యాప్. సో మనకి సంబంధించి యాప్ ఏ విధంగా లాగిన్ చేయాలి, ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ విధంగా అబ్జర్వేషన్ చేయాలి, ఈ అన్ని వీడియోస్ కూడా మన యాప్లోనే ఉంటాయి. డెమో వీడియోస్ ఆఫ్ ద యాప్ ఉంది కదా, దీంట్లోనే ఉంటాయి. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే డైరెక్ట్గా దీంట్లోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు అనమాట. వీడియోస్ లిస్ట్లో ఉంటాయండి, అది కూడా చెక్ చేసుకోవచ్చు. అసలు ఇప్పుడు హోమ్ బటన్లోకి వెళ్దాము. హోమ్ బటన్లోకి వెళ్ళిన తర్వాత ఆల్ టీచర్స్ చూద్దాం ఒకసారి. దీంట్లో ఇప్పుడు నేను ఈ టీచర్ ఎవరైతే ఉన్నారో ఇది డమ్మీ. సో ఇది మనం ప్రాక్టీస్ కోసం చేస్తున్నాం కాబట్టి డమ్మీ ఉంది. సో ఒకసారి నేను ఇదే టీచర్ అనుకుని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత అబ్జర్వేషన్ ఎలా చేయాలి అంటే ఇక్కడ అబ్జర్వేషన్ అని గ్రీన్ కలర్లో ఉంది చూసారా, ఈ అబ్జర్వేషన్ అని గ్రీన్ కలర్లో ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే కనుక వారి యొక్క టీచర్ సిఎఫ్ఎంఎస్ ఐడి, స్కూల్ యూడిఎస్ కోడ్, డీటెయిల్స్ అన్నీ చూపిస్తాయి. చూపించిన తర్వాత మనం ఏం చేయాలి, ఈ అబ్జర్వేషన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ముఖ్యంగా మీరు చూడండి, ఎలా టీచ్ యాప్ యాక్సెస్ దిస్ డివైస్ లొకేషన్. ప్రతి ఒక్క అబ్జర్వర్ కూడా గమనించాల్సింది ఏంటి అంటే మన టీచ్ యాప్ మన లొకేషన్ అనేది రికార్డ్ చేసుకుంటుంది. లొకేషన్ పర్మిషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. వైల్ యూజింగ్ ద యాప్ అని దాని బటన్ మీద క్లిక్ చేయండి. ఎందుకు ఇవ్వాలి అంటే కనుక ఇక్కడ జీపీఎస్ కోఆర్డినేట్స్ వచ్చాయి చూసారా పైన. సో ప్రతి ఒక్క అబ్జర్వర్కి కూడా యాప్ అనేది జీపీఎస్ కోఆర్డినేట్స్ చూసుకుంటుంది. ఎందుకు అంటే మన అబ్జర్వేషన్ అనేది, క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ అనేది స్కూల్ పర్మిట్లో మాత్రమే చేయాలి, స్కూల్ పర్మిట్స్లోనే చేయాలి, బయట చేయడానికి అవకాశం లేదు. సో ఇక్కడ బై డిఫాల్ట్గా డేట్, ఈ రోజు డేట్ వచ్చేసింది. సో మీరు ఏ రోజు చేస్తే ఆ రోజు డేట్ బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ ప్రైమరీ స్కూల్, సెకండరీ స్కూల్ అని చూడండి. బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. బేసిక్ డీటెయిల్స్ ఏమున్నాయి, టైప్ ఆఫ్ స్కూల్, ప్రైమరీయా సెకండరీ, 1 to 5th అయితే ప్రైమరీ, సెకండరీ అయితే 6 to 10th ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సెకండరీ స్కూల్ అబ్జర్వ్ చేస్తున్నాను, 6th క్లాస్ని అబ్జర్వ్ చేస్తున్నాను, ఇంగ్లీష్ సబ్జెక్ట్ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ బాయ్స్, 6th క్లాస్లో నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు, అంతమంది ఎంటర్ చేయాలి. 10 మంది ఉన్నారు. గర్ల్స్ వచ్చేసి 15 మంది ఉన్నారు. సో నెంబర్ ఆఫ్ గర్ల్స్, నెంబర్ ఆఫ్ బాయ్స్ సపరేట్గా పెట్టాలి. తర్వాత షెడ్యూల్ టైం యాజ్ పర్ ద టైం టేబుల్. సో షెడ్యూల్ టైం వచ్చేసి మన ప్రతి స్కూల్కి పీరియడ్ ఉంటుంది కానీ టైం టేబుల్ ఉంటుంది కదా, ఆ టైం టేబుల్, ఆ పీరియడ్ షెడ్యూల్డ్ ఎలాగుంది టైం టేబుల్లో. ఫర్ ఎగ్జాంపుల్ 11కి స్టార్ట్ అవుతుంది పీరియడ్, సో 11 అని పెట్టుకున్నాను. తర్వాత టైం అండ్ క్లాస్ స్టార్టెడ్ అంటే ఏంటి, క్లాస్ యాక్చువల్గా ఎప్పుడు స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను లేట్గా వచ్చాను లేదా టీచర్ లేట్గా వచ్చారు, ఆ సబ్జెక్ట్ సంబంధించి టీచర్, మనం అబ్జర్వ్ చేసిన టీచర్ లేట్గా వచ్చారు. అప్పుడు ఏం చేస్తాం, ఎప్పుడు వచ్చారో అప్పుడు పెడతాము. ఐడియల్గా ముందే ఇన్ఫార్మ్ చేస్తాం కాబట్టి టైంకి వస్తారు కాబట్టి షెడ్యూల్ టైము, తర్వాత క్లాస్ టైం స్టార్ట్ అయిన టైము రెండు కూడా మ్యాక్సిమము సేమ్ ఉండాలి. సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి, సేమ్ పెట్టాలి, రెండు కూడా చూసుకోండి. ఒకవేళ లేట్గా వస్తే కనుక లేట్గా పెట్టండి, ఏ టైం స్టార్ట్ అయిందో ఆ టైం మాత్రం పెట్టండి. ఇలా బేసిక్ డీటెయిల్స్, క్లాసు ఏ క్లాస్ అబ్జర్వ్ చేస్తాం ఆ క్లాసు, తర్వాత ఏ సబ్జెక్టు ఆ సబ్జెక్టు, తర్వాత ప్రైమరీయా సెకండరీయా, తర్వాత నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు ఆ క్లాసులో, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, షెడ్యూల్ టైం టేబుల్ ప్రకారం ఆ పీరియడ్ టైం ఎప్పుడు, క్లాస్ ఎప్పుడు యాక్చువల్గా స్టార్ట్ అయింది అని చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకి ఏమొచ్చేసింది, టీచర్ ప్రొవైడ్స్ లెర్నింగ్ యాక్టివిటీ టు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. అంటే ఏంటి, 0.1 సంబంధించిన క్వశ్చన్స్ వచ్చేసాయి. మీరు ఏం చేయాలంటే 0.1 సంబంధించి మీరు నోట్ మేకింగ్ చేసుకోవాలి. నోట్ మేకింగ్ చేసిన తర్వాత మనకి ఇచ్చిన 10 minutes ఉంది కదా, ఆ 10 minutesలో మనం రాసుకున్న ఎవిడెన్స్ బట్టి స్కోరింగ్ అనేది ఇవ్వాలి. ఆ స్కోరింగ్ తగ్గట్టు మనం ఏం చేయాలి, ఆ 10 minutesలో దీంట్లో అనేది అప్డేట్ చేసేయాలి. ఓకేనా. సో ఈ విధంగా ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా మీరు ఏం చేయాలి, పెట్టేసేయాలి. అలాగే 3 snapshots ఉంటే ఫస్ట్ 3 snapshots పెట్టేసేయాలి. నేను ర్యాండమ్గా పెడుతున్నాను, మీరు మాత్రం నోట్స్ ఎవిడెన్స్ చూసి దాన్ని బట్టే రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా ప్రతి ఒక్క బిహేవియర్స్కి నేను స్కోర్ చేస్తాను. పొరపాటున ఒకటి మర్చిపోయాను. అప్పుడు ఏం చెప్తుందంటే చూడండి ఒకసారి, నేను ఇది పెట్టలేదు, దెర్ ఇస్ నో వాల్యూ స్పెసిఫైడ్, అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క బిహేవియర్కి స్కోర్ చేయాలని చెప్పేసి చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క బిహేవియర్కి స్కోర్ చేయాలి. అలాగే బిహేవియర్ స్కోర్స్ అయిపోయిన తర్వాత ఓవరాల్ ఎలిమెంట్ స్కోర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాగ 0.1 నుంచి 9.3 వరకు కూడా ప్రతిదానికి మీరు ఏం చేయాలి, స్కోర్స్ ఇచ్చుకుని నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ విధంగా నేను ర్యాండమ్గా పెట్టాను, మీరు మాత్రం ఎవిడెన్స్ చూసి మాత్రమే రాయండి. సో ఈ విధంగా 0.1 నుంచి 9.3 వరకు కూడా పెట్టేశాను. సో నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చూపిస్తుంది చూసారా, ఇక్కడ ఏం చూపిస్తుంది, నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన సెగ్మెంట్ 1 ఫోటో ఆఫ్ ద నోట్స్. సో మనం ఏదైతే ఎవిడెన్సెస్ రాసామో
ఆ ఎవిడెన్సెస్ కి సంబంధించిన ఫోటో మాత్రమే అడుగుతుంది. సో మనం కొంతమంది స్కోర్స్ ఫొటోస్ పెడతారు. ఆ స్కోర్ ఫొటోస్ ఏమీ పెట్టకూడదండి. మీరు ఓన్లీ ఎవిడెన్సెస్ మాత్రమే పెట్టాలి. ఇక్కడ ఏం చూసారో ఫైల్ బటన్ ఉంది, కెమెరా బటన్ ఉంది. కెమెరా బటన్ మీద క్లిక్ చేస్తే కనుక ఇలా కెమెరా పర్మిషన్స్ అడుగుతుంది. వైల్ యూజింగ్ ద యాప్ అనే బటన్ మీద క్లిక్ చేసి పర్మిషన్స్ ఇవ్వండి. ఎలో లిమిటెడ్ యాక్సెస్ అని చెప్పండి, లేదంటే ఎలో ఆల్ అని ఇవ్వండి. సో ఇలాగ కెమెరా ఓపెన్ అయింది. కెమెరా ఓపెన్ అయినంటే నేను ఏం చేస్తాను, ఈ విధంగా చూపించి నేను రాసిన ఎవిడెన్స్ అనేది ఫోటో తీసుకుంటాను. ఫోటో తీసుకున్న తర్వాత రెండు ఆప్షన్స్ వచ్చాయి. ఒకటి ఇంటూ ఆప్షన్ వచ్చింది, ఒకటి రైట్ ఆప్షన్ వచ్చింది. మనం తీసిన ఫోటో కరెక్ట్గా ఉంటే కనుక రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాము. లేదు అంటే మళ్ళీ తీయాలనుకుంటే ఇంటూ బటన్ మీద క్లిక్ చేస్తాము. సో రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాము. లేదనుకుంటే మన ఆల్రెడీ ఫోటో తీసి పెట్టుకున్నాము, ఫైల్ బటన్ మీద క్లిక్ చేసి గ్యాలరీలోకి వెళ్ళి ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేయాలి. సెగ్మెంట్ 1 ఎండ్ టైం. సెగ్మెంట్ 1 ఎండ్ టైం ఎప్పుడైంది? 12కి క్లాస్ స్టార్ట్ అయింది. అంటే ఏంటి, సెగ్మెంట్ 1 15 మినిట్స్ ఉంటుంది కాబట్టి 12:15కి సెగ్మెంట్ 1 అనేది ఎండ్ అయింది. ఇలా సెలెక్ట్ చేస్తాం. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత సెగ్మెంట్ 1 కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది. సెగ్మెంట్ 2 అనేది స్టార్ట్ అవుతుందని చూపిస్తుంది. ఇలా నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా బేసిక్ డీటెయిల్స్ వచ్చేసాయి. 6th క్లాసు, ఇంగ్లీష్ సబ్జెక్టు, నెంబర్ ఆఫ్ బాయ్స్, నెంబర్ ఆఫ్ గర్ల్స్. ఇప్పుడు ఇక్కడ సెగ్మెంట్ 2 షెడ్యూల్ టైం యాజ్ పర్ టైం టేబుల్ అంటే ఏం చెప్తాము, షెడ్యూల్ టైం వచ్చేసి సెగ్మెంట్ 2కి వచ్చేసి ఫస్ట్ సెగ్మెంట్ 15 మినిట్స్ అబ్జర్వ్ చేసాము, 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ మనం టైం తీసుకుని సెకండ్ సెగ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేసాము అనేది ఇక్కడ టైం వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్ 45 మినిట్స్ అంటే కనుక ఫస్ట్ 15 మినిట్స్ అబ్జర్వేషన్ చేసాము, సెకండ్ 15 మినిట్స్ ఎవిడెన్స్ రాసి టీచ్ చేపలో పెట్టాము. థర్డ్ సెగ్మెంట్ సెకండ్ సెగ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 12:30కి స్టార్ట్ అవుతుంది. అవునా? అవును. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్ ఓన్లీ 40 మినిట్స్ ఉంది. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ చూడండి, 12కి 12:15 వరకు సెగ్మెంట్ 1 జరిగింది. అవునా? తర్వాత 12:15 నుంచి 10 మినిట్స్ అంటే 12:25 వరకు మనం టీచ్ యాప్లో అప్డేట్ చేసుకున్నాం. అంటే ఏమవుతుంది, 12:25కి అంటే ఒక 5 మినిట్స్ తక్కువ కాబట్టి 12:25కి సెకండ్ సెగ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో యాక్చువల్ టైం వచ్చేసి కూడా 12:25. అర్థమైందా అండి? సో ఈ విధంగా మనం అనేది షెడ్యూల్ టైం ఫర్ సెకండ్ సెగ్మెంట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే చూసారా, మళ్ళీ ఇంతకు ముందు వచ్చినట్టే 0.1 నుంచి 0.9.3 వరకు కూడా స్కోర్స్ చూపిస్తున్నాయి. ఫస్ట్ 3 స్నాప్షాట్స్ పెట్టేసుకోవాలి, తర్వాత మిగిలినన్ని కూడా పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి 0.1 నో పెడితే కనుక బై డిఫాల్ట్గా 0.2, 0.3 అన్నీ వచ్చేస్తుంది. మీరేమి దాంట్లో డౌట్ పడాల్సిన అవసరమూ లేదు. ఓన్లీ ఎస్ పెడితే మాత్రమే మారుతుంది. నో పెట్టేస్తే బై డిఫాల్ట్ అన్నీ వచ్చేస్తుంది. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు మళ్ళీ 0.1 నుంచి 9.3 వరకు కూడా చేయాల్సిన అవసరము ఉంది. ఈ విధంగా నేను ఏం చేశానంటే సెగ్మెంట్ 2 కూడా సంబంధించి పెట్టేశాను. చూడండి ఇక్కడ మళ్ళీ సేమ్ అదే అడుగుతుంది. ఫైల్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ మన ఫోటో తీసుకున్నట్లయితే కనుక గ్యాలరీని సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే కెమెరా బటన్ మీద క్లిక్ చేసి ఆటోమేటిక్గా మళ్ళీ ఏం చేస్తాను, నేను ఇది అనేది ఫోటో తీసుకుంటాను. నోట్స్ నేను ఏదైతే ఎవిడెన్సెస్ రాసానో ఆ నోట్స్ మాత్రం ఫోటో తీసుకోవాలి. దాన్ని రైట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది సేవ్ అయిపోతుంది. తర్వాత సెగ్మెంట్ 2 ఎండ్ టైం ఎంత అవుతుంది, సెగ్మెంట్ 2 వచ్చేసి 12:25కి స్టార్ట్ అయింది. అవునా? 12:25కి స్టార్ట్ అయింది అంటే 15 మినిట్స్. 15 మినిట్స్ అంటే ఎక్కడి వరకు అవుతుందండి, చూడండి 12:40 వరకు సెగ్మెంట్ 2 అనేది ఎండ్ అవుతుంది. సో ఆ విధంగా సెగ్మెంట్ 1 స్టార్టింగ్ టైం, సెగ్మెంట్ 1 ఎండ్ టైం, సెగ్మెంట్ 2 స్టార్టింగ్ టైం, సెగ్మెంట్ 2 ఎండ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీరు చూసి దాని తగ్గట్టు చేయండి. తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత సెగ్మెంట్ 2 కూడా కోడింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది, దయచేసి సేవ్ చేసి సింక్ చేయండి అని చెప్తుంది. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. అలాగే మనం ఇదే టీచర్ని, ఇదే క్లాస్ రూమ్ని ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ అబ్జర్వేషన్ చేయాలని చెప్పేసి డేట్ ఆఫ్ నెక్స్ట్ అబ్జర్వేషన్ అనేది చెప్తుంది. ఇక్కడ మన స్కూల్లో ఉన్న టీచర్ స్టాఫ్ని బట్టి మన నెక్స్ట్ అబ్జర్వేషన్ అనేది ఈ టీచర్ని ఎప్పుడు అబ్జర్వ్ చేయాలనేసి చెప్తుంది. అదే ఎక్కువ మంది టీచర్స్ ఉంటే కనుక ఒక టీచర్ని 2 నెలలకు ఒకసారి చేస్తాము. అదే తక్కువ మంది ఉంటే కనుక నెలకు ఒకసారి చేస్తాము. నా స్కూల్లో ఓన్లీ 10 మంది ఉన్నారనుకోండి, నెలకు ఒక టీచర్ని అబ్జర్వ్ చేస్తాను. ఇది ఆగస్ట్ 21 కాబట్టి సెప్టెంబర్ 21 అని నేను పెట్టుకుంటాను. మళ్ళీ సెప్టెంబర్ 21 ఈ క్లాస్ రూమ్ అనేది అబ్జర్వ్ చేస్తాను. నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడండి, విచ్ లాంగ్వేజ్ వాజ్ యూజ్డ్ యాజ్ ఎ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ బై ద టీచర్ డ్యూరింగ్ ద క్లాస్. అంటే టీచరు క్లాస్ చెప్తున్నప్పుడు ఏ లాంగ్వేజ్ ఉపయోగించి చెప్పారు, ఓన్లీ ఇంగ్లీషా, ఇంగ్లీష్ మిక్స్డ్ విత్ అదర్ లాంగ్వేజా, ఓన్లీ అదర్ లాంగ్వేజ్. అదర్ లాంగ్వేజ్ అంటే తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, తమిళ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. ఓన్లీ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అని పెట్టండి, ఇంగ్లీష్ మిక్స్డ్ విత్ అదర్ లాంగ్వేజ్ అని పెట్టండి. తర్వాత 100 ఆడియో స్టోరీస్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ బై యూనిసెఫ్ వారు 100 ఆడియో స్టోరీస్ అని ఇచ్చారంట. అవి కనుక మీ స్కూల్లో ఉపయోగిస్తే ఎస్ అని పెట్టండి, నో అంటే నో అని పెట్టండి, లేదా ఎన్ఏ అని పెట్టండి. తర్వాత
ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఏమైనా రిసోర్సెస్ ఉపయోగించారా క్లాస్ రూమ్లో, అసలు ఉన్నాయా లేవా? ఉంటే మాత్రం ఎస్ అని పెట్టండి, లేదు అంటే నో పెట్టండి. సో నో పెడితే ఏమి రావట్లేదు, కానీ ఎస్ పెడితే చూడండి కొన్ని వస్తున్నాయి. ఇంటరాక్టివ్ అంటే ఐఎఫ్ఈ ప్యానల్స్, స్మార్ట్ టీవీ, తర్వాత ప్రొజెక్టర్, ట్యాబ్లెట్ ఇలా ఉన్నాయి. సో ఆ క్లాస్ రూమ్లో ఏముంటే అవి మాత్రం మీరు టిక్ చేయండి, అన్ని టిక్ చేయాల్సిన అవసరము లేదు. తర్వాత సెలెక్ట్ విచ్ ఆఫ్ ద అబోవ్ ఇస్ వర్కింగ్ కండిషన్. సో పైన ఏమంటే అసలు అవైలబుల్గా ఉన్నాయా అని అడిగారు, కింద వచ్చేసి 3.2 క్వశ్చన్ వచ్చేసి అవి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయా అని అడిగారు. నేను ఏవైతే టిక్ చేశానో అవి మాత్రమే కింద చూపిస్తున్నాయి. ఒకవేళ నేను టిక్ చేయకపోతే అది చూపించు చూడండి. సో ఐఎఫ్ఈ ప్యానల్లో ప్రొజెక్టర్, స్మార్ట్ టీవీ వర్కింగ్ కండిషన్లో ఉందని చెప్పేసి, ప్రొజెక్టర్ వర్కింగ్ కండిషన్ లేదు, పైన ఉన్న 2 వర్కింగ్ కండిషన్ అని చెప్పి పెట్టాను. ఇక్కడ చూడండి 3.3 క్వశ్చన్ మళ్ళీ ఇంకోటి వచ్చింది. వీటిలో మనం మెన్షన్ చేసిన ఏదన్నా టీచర్ ఉపయోగిస్తున్నారా లేదా, ఉపయోగిస్తే ఎస్, లేదంటే నన్ను పెట్టేస్తాం. చూడండి లేదు, ఓకే. తర్వాత ఈజ్ ద టీచర్ అబ్జర్వ్డ్ యూజింగ్ ఏ లెసన్ ప్లాన్. టీచర్ అనేవారు లెసన్ ప్లాన్ అనేది యూజ్ చేశారా లేదా, టీచర్ అనేవారు లెసన్ ప్లాన్ అనేది యూజ్ చేశారా లేదా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నో పెడితే ఏమి రాదు, కానీ ఎస్ పెడితే మాత్రం కొన్ని క్వశ్చన్స్ అనేవి ఎరేజ్ అవుతాయి. చూడండి 4.1 వచ్చింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెసన్ ప్లాన్ ఈజ్ యూజ్డ్ బై ద టీచర్. ఇండివిజువల్ లెసన్ ప్లాన్ ఉపయోగించారా, లేదా సిబిఎస్ఈ స్ట్రక్చర్డ్ లెసన్ ప్లాన్ ఉపయోగించారా, లేదంటే లెసన్ ప్లాన్స్ ఫ్రమ్ ద టీచర్ రిసోర్స్ బుక్. మనకి ఎల్ఎఫ్ఈ వారు టీచర్ రిసోర్స్ బుక్స్ ఎస్సీఆర్టీ చేత అప్రూవ్ చేయించిన రిసోర్స్ బుక్స్ అనేవి షేర్ చేయడం జరిగింది. దాంట్లో ఏ లెసన్ ఏ విధంగా టీచ్ చేయాలి, తర్వాత దానికి సంబంధించిన లెసన్ ప్లాన్స్ బై ఇన్కార్పొరేటింగ్ మన టీచర్ బిహేవియర్స్ అన్ని కూడా చేసి స్ట్రక్చర్డ్ లెసన్ ప్లాన్స్ చేశారు. అవి మీకు చాలా బాగా యూజ్ అయితే ఒకసారి మీరు చూస్తే మీ వర్క్ బర్డెన్ కొంచెం తగ్గుతుందని అనుకుంటున్నాను. సో కాబట్టి ఆ లెసన్ ప్లాన్స్ ఉపయోగిస్తున్నారా, ఏ లెసన్ ప్లాన్స్ ఉపయోగిస్తున్నారా అనేది మీరు చూడండి. తర్వాత హౌ ఆఫెన్ డస్ ద టీచర్ యూజ్ ద లెసన్ ప్లాన్స్. లెసన్ ప్లాన్స్ ఎంత ఆఫెన్గా యూజ్ చేస్తున్నారు? ఫర్ ఎవ్రీ పీరియడ్, ఫర్ సమ్ పీరియడ్స్ వీక్లీ, అకేషనల్లీ. సో మీకు ఫర్ ఎవ్రీ పీరియడ్ ఉపయోగిస్తే అంటే మీరు నెంబర్ ఆఫ్ టీచర్స్ అబ్జర్వేషన్ చేస్తారు కాబట్టి, పీరియడ్స్ అబ్జర్వ్ చేస్తారు కాబట్టి దానికి తగ్గట్టు మీరు పెట్టండి. డిడ్ ద టీచర్ కన్స్యూమ్ ఎనీ నీడ్ బేస్డ్ కోర్సెస్. నీడ్ బేస్డ్ కోర్సెస్ ఏమైనా కన్స్యూమ్ చేశారా అంటే, మనకి పెడగోజీ కోర్సెస్ అని, ఇంగ్లీష్ పెడగోజీ కోర్సెస్ కానీ, నిస్తా కోర్సెస్ కానీ, ఇంకేమైనా కోర్సెస్ కానీ చేస్తూ ఉన్నారు. నో అయితే నో, ఎస్ అయితే ఎస్ పెట్టండి. ఎస్ పెట్టిన తర్వాత ఇక్కడ అడిగారు చూడండి, డెవలపింగ్ ఇంగ్లీష్ పెడగోజీ కోర్స్ చేశారా, సిటిజన్స్ ఆఫ్ టుడే చేశారా, అండర్స్టాండింగ్ ఫ్లూయెన్సీ విత్ బిగ్ నెంబర్స్ చేశారా, బిల్డింగ్ అప్లికేషన్ స్కిల్స్ అమంగ్ స్టూడెంట్స్. ఇలాగా రకరకాల కోర్సు ఉన్నాయి. ఏమైనా చేస్తే చేశారని చెప్పండి, లేదు అంటే లేదని చెప్పండి. ఓకేనా, రైట్. ఇది కూడా టీచర్ని అడిగి చెప్పండి. హౌ ఫ్రీక్వెంట్లీ హ్యాస్ ద టీచర్ యూజ్డ్ ద లెర్నింగ్ స్ట్రాటజీస్ ఫ్రమ్ కోర్స్ కన్జ్యూమ్డ్. సో ఆ కోర్స్ ఏవైతే ఉపయోగించారో, నేర్చుకున్నారో, ఆ కోర్సుకి సంబంధించిన ఏదైతే పాయింట్స్ క్లాస్ రూమ్లో ఉపయోగిస్తున్నారా? అవును, నేను అబ్జర్వేషన్ టీచర్ ఉపయోగిస్తున్నారు. డస్ ద టీచర్ నో అబౌట్ ద మిస్కన్సెప్షన్ పోస్టర్స్. మన ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ అనే ఆర్గనైజేషన్ వారు పోస్టర్స్ అనేవి రిలీజ్ చేశారు. సో ఆ పోస్టర్స్ గురించి తెలుసా లేదా? తెలిస్తే ఎస్, తెలియకపోతే నో. తెలిస్తే కనుక యూజ్ చేశారా లేదా? ఎస్. సో ఈ విధంగా క్వశ్చనర్ అనేవి లాస్ట్లో ఒక 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అనేవి కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క అబ్జర్వర్ కూడా అబ్జర్వేషన్ తర్వాత కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలా అబ్జర్వేషన్ కంప్లీట్ చేసిన తర్వాత పెడితే మాత్రమే మనకి ఆ అబ్జర్వేషన్ అనేది కంప్లీట్ అవుతుంది, లేదంటే అవ్వదు. ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగ వస్తుంది అబ్జర్వేషన్ సమ్మరీ అండ్ రికమెండేషన్స్. సో ఇలాగా మనం చేసిన అబ్జర్వేషన్స్, వాళ్ళ టీచర్ పేరు, ఇవి, నెంబర్ ఆఫ్ బాయ్స్, నెంబర్ ఆఫ్ గర్ల్స్, సెగ్మెంట్ టైము, స్టార్టింగ్ ఎండ్ టైము, తర్వాత 3 సెగ్మెంట్స్ సంబంధించిన స్కోర్స్, ఈ విధంగా మనం పెట్టిన నోట్స్ ఇవన్నీ చూపిస్తాయి. చూపించిన తర్వాత మనం ఏం చేయాలి, కిందకు వచ్చేయాలి, చాలా కిందకి వచ్చేసేయాలి. కిందకు వచ్చిన తర్వాత సేవ్ అనే బటన్ కనిపిస్తుందా? సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత అబ్జర్వేషన్ ఎన్కౌంటర్ సేవ్డ్ అని పాపప్ అయింది. సో అలాగే అబ్జర్వేషన్ ఎన్కౌంటర్ సేవ్ అంటే అబ్జర్వేషన్ అనేది సేవ్ అయింది అనమాట. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏం చేయగలరు, హోమ్ బటన్ ఉంది కదా, ఇక్కడ హోమ్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి సింక్ బటన్ మీద 4 అనే నెంబర్ చూపిస్తుంది. అంటే ఏంటి, నేను ఒక అబ్జర్వేషన్ చేసిన అది సేవ్ అయిందని దాని అర్థం. సో అది అలా నెంబర్స్ చూపిస్తుంది అంటే ఏంటంటే మనం ఒక బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన యాప్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అబ్జర్వేషన్ ఇన్ఫర్మేషన్ అది స్టేట్ ఐటీ సెల్లో అప్డేట్ అవుతుంది, సర్వర్లో అప్డేట్ అవుతుంది. అలా అప్డేట్ అయితేనే మనం అబ్జర్వేషన్ చేసినట్టు వస్తుంది. సో అలా క్లిక్ చేసాను చూడండి. క్లిక్ చేసిన తర్వాత అప్డేటింగ్ సేవ్ డేటా, సేవ్ చేసిన డేటా అనేది సర్వర్లో అప్డేట్ అవుతుంది. ఆటోమేటిక్గా అదంతా కంప్లీట్ అయిపోయి 100% వస్తుంది. 100% వచ్చిన తర్వాత ఇలా సింక్ కంప్లీట్ అని చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మాత్రమే మనం చేసిన అబ్జర్వేషన్ అనేది స్టేట్ ఐటీ సర్వర్లో అవుతుంది, మన అబ్జర్వేషన్స్ అనేవి కౌంట్ అవుతాయి. ఇలా చేస్తే మాత్రమే ఇంతవరకు ఓకే అయితేనే, లేదంటే మనం సింక్ చేయకపోతే కనుక మన అబ్జర్వేషన్స్ మన ఫోన్లోనే, మన యాప్లోనే ఉంటాయి, ఎక్కడికి పోవు. కానీ
మా రిపోర్ట్లో మాత్రం మన అబ్జర్వేషన్స్ చేసినట్లు చూపిస్తాయి. ఇక్కడ చూడండి, ఒక అబ్జర్వేషన్ ఆగస్టు, సెప్టెంబర్ నేను ఇప్పుడు ఒక అబ్జర్వేషన్ చేశాను కదా, ఒక అబ్జర్వేషన్ చూపిస్తుంది 6.67. అంటే ఏంటి, నెలకి 8 అబ్జర్వేషన్ చేయాలి కాబట్టి 6% చేసినట్టు చూపిస్తుంది. ఈ సంవత్సరం 2 అబ్జర్వేషన్ చేశానంట, 2.67 అబ్జర్వేషన్స్ పర్సెంటేజ్ చూపిస్తుంది. సో ఈ విధంగా మనకి చూపిస్తే టోటల్ అబ్జర్వేషన్స్ 2 అని చూపిస్తుంది. ఈ విధంగా మనం ఏం చేయాలంటే టీచ్ యాప్కి సంబంధించి అబ్జర్వేషన్ అనేది కంప్లీట్ చేయాలి. దయచేసి ఈ వీడియో చూసి ఇంకా మీకు డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది. తర్వాత మోర్లో మీకు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మనకి ఇష్యూ రెజల్యూషన్ ఫామ్ ఉంది, దానికి సంబంధించిన వీడియో చేస్తాము, ఏ విధంగా చేయాలనేసి చెప్తాము. హెల్ప్ అని ఉంది కదా, హెల్ప్ బటన్ మీద క్లిక్ చేయాలి, ఇష్యూ రెజల్యూషన్ ఫామ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.